నాగల్ ట్యాక్స్ చాలా చోట్ల ఉందండి. కాబట్టి దాని ఫామ్స్ వేరే ఉన్నాయి. ఒక్కో చోట ఒక ఫామ్ ఉంది. అల్టిమేట్ ఏం చెప్పంటే ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉంటాయో, ఎక్కడైతే భూమి ఎక్కువ ఉంటుందో వాళ్ళ మీద ట్యాక్స్ అన్నట్టు. ఇది సపోజ్ ఏంటి ఒక 5 acres లేదా 10 acres ఆ లిమిట్ పైన వాళ్ళకి ఏం చెప్పారు మినిమం వచ్చేసి మినిమం ఒక 50 lakhs బేసిక్ అన్నట్టు. 48 lakhs 50 lakhs బేసిక్గా ట్యాక్స్. అది చాలా చోట్ల ఉంది. కానీ ఫామ్స్ వేరే ఉన్నాయి వారికి. ఒక్కో చోట ఒక ఫామ్ ఉంది. అల్టిమేట్గా ఏం చెప్పంటే ఎస్టేట్ ట్యాక్స్ అని, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని. సో కొన్ని చోట్ల దాన్ని ఏమంటారు, మన క్రాపింగ్ ట్యాక్స్ అని, ట్రాక్టర్ ట్యాక్స్, చాలా పేర్లు ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి ఏం చెప్పారు, ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా ఒక ఎకరానికి తక్కువ 50 లక్షలు, 45 లక్షలు. సో ఒక దగ్గర ఒక 10 ఎకరాలు ఉందనుకో, 10 ఎకరాలు అని చెప్పంటే ఎంత తక్కువ ఎంత అన్నట్టు, తక్కువ ఒక 5 కోట్లు 10 ఎకరాలు ఉంటాయి. దాయిందా ఒక హాఫ్ క్రోర్ అట్లా. సో దీని కనుక ఇంప్లిమెంట్ చేసి ఏమవుతుందని చెప్పి తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ ఇన్కమ్ అనేది, అంటే అందులో ఉన్న ఎవరు దొంగలు కదా, కొంత దొంగలు వాళ్ళు ఏం చెప్పి ఫామ్లో కూర్చొని అంతా ఎక్సైజ్ అవుతారు. నా కుక్కలు అటు కుక్కల మీద ట్యాక్స్ వేస్తాం అన్నట్టు. ట్యాక్స్ వేస్తామని చెప్పి తెలంగాణ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఒక 1-2 yearsలో తక్కువ కనీసం తెలంగాణ ఇన్కమ్ తక్కువ కనీసం ఒక 4 లక్షల కోట్లకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ ఎంత ఉంది, 2.5 lakhs 3 lakhs crores ఉంది కదా. అట్లాంటిది తక్కువ 4 లక్షల కోట్లకు పోతుంది. సో దాంతో ఏం చెప్పంటే తెలంగాణలో ప్రతి పేదవారికి, లేబర్ వాళ్ళ బిడ్డలకు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే లేబర్ పనులు చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పంటే ఖచ్చితంగా అందులో ఉన్న ఆడబిడ్డకు ఖచ్చితంగా ఒక 10 గుంటల భూమి వస్తుంది. తర్వాత ఒక లేడీస్కి అయితే 1 తులం గోల్డ్ వస్తుంది, జెంట్స్కి అయితే 1/4 తులం గోల్డ్ వస్తుంది. తర్వాత ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డకు కూడా ఖచ్చితంగా ప్రతి నెల ఖచ్చితంగా ఆర్బిట్ వస్తుంది అన్నట్టు. ఇంకా చాలా ఉంటాయి. సో చాలా మంచి ఆప్షన్ అది. ఏం చెప్పిన నాగల ట్యాక్స్ లేదు, ట్రాక్టర్ అనుకోండి. సపోజ్ ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ మీద ట్యాక్స్ అట్లా అని చెప్పంటే ఇది ఎవరికి వస్తుంది అని చెప్పంటే ఓన్లీ 10 acres పైన వాళ్ళు ఖచ్చితంగా చెప్పంటే దట్ ట్రీటెడ్ యాజ్ దే ఫామ్ హౌస్. సో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. బట్ కొంత దొంగల జకులు ఉంటారు, విధవాల జకులు ఉంటారు, కుక్కలు. వాళ్ళు ఏం చెప్పి వాళ్ళు ఫామ్ హౌస్ కోసం బీలు దాక్కుంటా, మందు దాక్కుంటా చేస్తారు. అక్కడ కుక్కలకు ఈ ట్యాక్స్ పడతారు అన్నట్టు. సో దీంతో చాలా మంచిగా ఉంటుందండి. సో ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఏం చెప్పి తెలంగాణ ఒక రకంగా మ్యాక్సిమం ఏం చెప్పంటే ఒక 3 yearsలో ఖచ్చితంగా ఒక 5 lakhs crores దాటిపోతుంది. తెలంగాణ ఇన్కమ్ 5 లక్షల కోట్లకి వెళ్ళిపోయి ఖచ్చితంగా అందులో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రధానంగా ఏం చెప్పంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే లేబర్ సోదరులు ఉన్నారో, లేబర్ ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏం చెప్పి న్యాయం జరుగుతుంది ఈ స్కీమ్ తోటి. థ్యాంక్ యూ మచ్.